వెంకటేశ్వర రెడ్డి గారు విధానాలను మార్చుకుంటే మంచిదండి వైసీపీ పార్టీ. వెంకటేశ్వర రెడ్డి గారు, రాజకీయ పార్టీలకు దూరంగా ప్రజలు కోరుకున్నటువంటి రాజధాని అమరావతి, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి? 3 రాజధానుల విషయంలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు పూర్తిగా మీరు విశ్వాసాన్ని కోల్పోయారు. మరో అంశం, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలిపారు 2028 వరకు మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసి 2029లో ఎన్నికల ప్రధాన అజెండాగా కూడా అమరావతి అనే అంశంతోనే ముందుకెళ్తామన్నారు. వాళ్ళకు క్లారిటీ విజన్ ఉంది కూటమి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు అది ఎందుకు మిస్ అవుతున్నారు? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రజలు అందరూ ఏకీభవించారు అనే మాట మీరో నేనో లేకపోతే కూటమి ప్రభుత్వమో లేకపోతే రాజకీయ పార్టీలో చెప్పకూడదండి, ప్రజలు చెప్పాలి. ప్రజలే కనుక నిజంగా ఎన్నికల రిజల్ట్ చెప్పాయి కదా, నేను చెప్తానండి, అది కూడా దాన్ని చెప్పనిస్తే నేను చెప్తాను. ప్లీజ్ మీరు ఇంటరప్ట్ అయితే నేనేం చెప్పగలను? ఇప్పుడు ప్రజలు నిర్ణయించే 14 నుంచి 19 వరకు ఇదే కూటమి అక్కడే శంకుస్థాపనలు చేసి ఇదే రాజధాని అని చెప్పిన మాట వాస్తవం కాదా? మరి 19లో కూటమికి ప్రజలు ఏం తీర్పిచ్చారు? తర్వాత 19 నుంచి 24 తర్వాత 24లో ప్రజలు ఏం తీర్పిచ్చారు? ఇక్కడ ఏంటంటే ఎడిట్ చేసి కట్ అండ్ పేస్ట్ లాగా, మాట్లేసేవాళ్ళలాగా లేకపోతే టింకరింగ్ చేసేవాళ్ళలాగా కట్ అండ్ పేస్ట్ వ్యవహారాలతోటి ఒక విషయాన్ని కట్ చేసి ఇంకొక విషయం మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? 14 నుంచి 19 వరకు ఇదే కూటమి అక్కడే శంకుస్థాపన చేసింది. వాళ్ళు నిజంగా పూర్తి చేసి ఉంటే శాశ్వత భవనాలు కట్టుంటే, శాశ్వత పరిపాలనా భవంతులు కట్టాలండి. తెలంగాణలో సెక్రటేరియట్ అతి తక్కువ ఖర్చుతోటి శాశ్వత సెక్రటేరియట్ 2 సంవత్సరాల్లో పూర్తి చేశారు. మన పార్లమెంట్ భవన్, భారతదేశానికే తలమానికంగా ఉన్న పార్లమెంట్ భవన్ 3 సంవత్సరాల్లో పూర్తి చేశారు. 14 నుంచి 19 వరకు 5 ఏళ్ల కాలంలో కనీసం శాశ్వత కట్టడం పేరుతో ఒక్క ఇటుక కూడా పేర్చలా. అంతెందుకు, ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో ఏమన్నా ఒక్క బిల్డింగ్ అన్నా పూర్తి చేసి ప్రారంభించారా? శాశ్వత కట్టడం ఒక్క బిల్డింగ్ అన్నా పూర్తి చేసి ప్రారంభించారా? ఎన్ని రోజులున్నా నీళ్లు తోడటం, సముద్రంలో ఎత్తిపోయటం, ఎన్ని రోజులున్నా నీళ్లు తోడటం, నదిలో ఎత్తిపోయటం. ఇక్కడ బడ్జెట్లో సగం బడ్జెట్ అమరావతిలో నీళ్లు తోడటానికే సరిపోతుంది. ఆ బడ్జెట్లో సగం బడ్జెట్ ఫౌండేషన్ కి 34 మీటర్ల లోతులో ఫౌండేషన్ పుట్టింగ్ వేయడానికే సరిపోతుంది. మీకు తెలుసో లేదో, మనం తాత్కాలిక కట్టిన సెక్రటేరియట్, అసెంబ్లీ G+1 భవనాలకి అందులో పుట్టింగ్ల లోతు 33 మీటర్లు. 33 మీటర్ల లోతులో పుట్టింగ్లు వేస్తే తాత్కాలిక కట్టడం కట్టగలిగాం. శాశ్వత కట్టడాలు G+8 హైదరాబాద్ లో కడితే, G+8 హైదరాబాద్ లో కడితే కేవలం 600 కోట్ల రూపాయలతో హైదరాబాద్ G+8 కోట్లతోటి G+8 2 సంవత్సరాలలో మాట్లాడచ్చు. బాలకోటే గారు మీరు మాట్లాడండి ప్లీజ్. పూర్తి చేస్తే అంటే వివరాలు చెప్పనివ్వరండి. 5 ఏళ్ళు చెప్పినవే కొత్త మాటలు కావు. ఇప్పుడు మీరేంటంటే మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరేం చెప్పినా మేము వినాలి. మీకు సమయం ఇచ్చినప్పుడు నేనేమన్నా మాట్లాడానా? మమ్మల్ని పిలిచి మమ్మల్ని మాట్లాడమన్నప్పుడే మాట్లాడుతున్నాం. మీరు మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నారంటే నిజాలు బయటపడుతున్నాయని, ప్రజలకు విషయాలు తెలుస్తున్నాయని అడ్డుకోవటమే కదా ఇది. అడ్డుకోవటమే కదా. మీ సమయంలో నేను ఇంటరప్ట్ అయ్యానా? మా సమయంలో మీరు ఇంటరప్ట్ అవుతున్నారంటే మా గొంతు నొక్కాలి, మా వాయిస్. వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ వస్తారు. బాలకోటే గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. బాలకోటే గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. శ్రీశైలం గారు, రెడ్డి గారు వినండి. ఏమంటే మీరు పెద్దలు 5 ఏళ్ళు ఇదే మాట చెప్పారు. మీరు ఆలోచించండి ఒకసారి. మీ డిబేట్లో నేనే మాట్లాడా. 5 సంవత్సరాలు చెప్పి నేను ఒక్క మాట అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగినాయి చెప్పండి? చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో జరిగినాయా? మీరు కట్టారా? శాసనమండలి ఎక్కడ జరిగింది? హైకోర్టు ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది చెప్పండి సార్. ఆ చంద్రబాబు నాయుడు భిక్ష పెట్టిన అసెంబ్లీలో నుంచే కదా మీరే భవనాలు కట్టారు. ఈ రోజున అమరావతిలో ఏం నిర్మాణాలు జరుగుతుంటే మేము చెప్తున్నాం. మల్లెపూల తోటల్లోకి బిడ్స్పిలాని వస్తుంది.
బంతిపూల తోటలోకి కోటమాలి వస్తుంది. మీరు తెచ్చారా? మీరు రోడ్లు తవ్వారు, మేము రోడ్లు వేస్తున్నాం. సిఆర్డిఏ భవంతి నిర్మాణం పూర్తయిపోయింది, పరిపాలన అంగం ఏర్పడింది. అక్కడ ఎమ్మెల్యేల క్వార్టర్స్ పూర్తయ్యాయి, ఎమ్మెల్సీ క్వార్టర్లు పూర్తయ్యాయి, జడ్జిల క్వార్టర్లు పూర్తయ్యాయి, పక్కా ఇల్లు పూర్తయ్యాయి. మీరు ఒకసారి వచ్చి చూడండి. మీరు ఎక్కడో కూర్చొని పాత అబద్ధాలను రంగరించేస్తారట. ఒక మాట ఏంటంటే, సార్ వీళ్ళు మారరండి శ్రీశైలం గారు, వాళ్ళు మారరు, వాళ్ళ నాయకుడు కూడా మారడు. ఎందుకంటే 3 రాజధాని అని చెప్తేనే మీరు ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత, ఒకే రాజధాని అని చెప్పిన కూటమి పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలంతా అమోఘంగా 124 సీట్లు కూటమి పార్టీకి, మీకు 11 వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి, please. Yes. సమీక్ష లేకపోకుండా మీరు 3 రాజధానులకు వెళ్ళలేదండి. బాలకోట గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో అడగాలని ప్లీజ్. అడగండి. నేను క్లియర్ గా అడుగుతున్నాను. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని పూర్తయినాయి అంటున్నారు. ఎందుకని వాళ్ళకి ఎలికేట్ చేసేంత వరకు వాళ్ళు అక్కడికి వచ్చి నివాసం ఉండట్లేదు? ఎందుకని సీఎం గారు ఇంతవరకు సొంత ఇల్లు అక్కడ కట్టుకోలేదు? ఎందుకని హెరిటేజ్ కంపెనీ అక్కడికి రాలేదు? ఎందుకని గీతం యూనివర్సిటీ అక్కడికి రాలేదు? ఎందుకని సినిమా ఇండస్ట్రీ అక్కడికి రాలేదు? ఎందుకని ఈ అధికారులందరూ అక్కడికి వచ్చి నివాసం ఉండట్లేదు? వాళ్ళందరూ వచ్చి ఉంటే వాళ్ళందరూ అక్కడ నివాసం ఉంటే ఆటోమేటిక్ గా అది రాజధాని ఏర్పడుతుంది కదా. అంటే మీకే నమ్మకం లేదు. మీరు వచ్చి ఉండడానికి మీకే నమ్మకం లేదు. మీరు కట్టిన కట్టడాల మీద గానీ మీరు చెప్తున్న మాటల మీద కానీ, మీరు ఆలోచిస్తున్న ఆలోచనల మీద కానీ మీకే నమ్మకం లేకపోబట్టే మీరు వచ్చి అక్కడ నివాసం ఉండట్లేదు కాబట్టే మీ కంపెనీలు అక్కడ పెట్టట్లేదు కాబట్టే మీ పెట్టుబడులు అక్కడ పెట్టట్లేదు కాబట్టే ప్రపంచ దేశాల నుంచి ఏ కంపెనీలు రావట్లేదు. మీ మాటలు డొల్లని, మీరు చెప్పేది నిజం కాదని తేటతెల్లం కాబట్టి మీరు అక్కడికి వచ్చి నివాసం ఉండట్లేదు. ఫస్ట్ మీరు మీ తాలూకు కంపెనీలు మీరు చెప్తున్న మాటలు అన్ని నిజం చేయండి. మీరు వచ్చి అక్కడ ఉండండి, నివాసం ఉండండి. వెంటనే పూర్తయితే సాక్షి ఛానల్ ఎక్కడ ఉంది? భారతీయ సిమెంట్ ఎక్కడ ఉంది? మీ విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడుండే? జగన్మోహన్ రెడ్డి గారు అల్లిబిల్లి కంపెనీలు ఎక్కడుండే చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా, తెలంగాణలో ఉన్నాయా? మీరు తెచ్చారా? మంచి స్థావరం ఉంటామని చెప్తుంది మీరా మేమా? చాలా యోగ్యమైన స్థావరం ఉండొచ్చు అని చెప్తుంది మీరా మేమా? మీరు ఆ మాట నిజం అనుకోవద్దు, మీరు ఉండాలి కదా. మీరు ఆ మాట నిజం అన్నప్పుడు మీరు ఉండాలి కదా. మీరు నీళ్లు తోడే మాట నిజం కాకపోతే మీరు ఈ భూప్రపంచంలో ఒడ్డు నుంచి నదిలోకి నీళ్లు తోడే రాజధాని ఏదన్నా ఉంది అంటే అది వీళ్ళు చెప్పే రాజధాని. ఒడ్డు నుంచి నదిలోకి నీళ్లు తోడే రాజధాని ఈ భూప్రపంచంలో ఇప్పటికీ నీళ్లు తోడడానికి ప్రభుత్వం నుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారా లేదా? స్టిల్ నౌ మనం మాట్లాడుకునే ఈ సమయం వరకు నీళ్లు తోడడానికి మీరు డబ్బులు ఇస్తున్నారా లేదా? ఇప్పుడు ఆయన సోదరుడు ఉన్నాడు, మీరు మాట్లాడుతున్నా. ఇప్పుడు సముద్రం పక్కన పెడతాం, అప్పుడేమైంది? మచిలీపట్నం రాజధాని పెడితే ఏమైంది? జగదీష్ రెడ్డి గారు సముద్రం పక్కన పోర్టుని రాజధాని ప్రాంతంలో కలపమన్నాం. అక్కడ భవంతులు కడతామని చెప్పలా మేము. పోర్టుని రాజధాని ప్రాంతంలో కలపమన్నాం. దాదాపుగా నాకు తెలిసి చాలా మంది వైసీపీ నాయకుల మతి భ్రమించిందంటే వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కావడంలా. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదు, ఆయన వినడు. రేపు మళ్ళీ వస్తాడు, మళ్ళీ జాంకాయ గురించి మాట్లాడాలి, వంకాయ అంటాడు, గుమ్మడికాయ అంటాడు. ఇది ఆయన పరిస్థితి. అంతేగాని మీరు చెప్తుంది ఏంటంటే ఆ లూజ్ సాయిల్లో రేగడ నేలల్లో 33 మీటర్లు 34 మీటర్ల లోతులో పుట్టింగ్ లేసి కడితే అవి శాశ్వతంగా ఉండవు అనేది ఇంజనీర్స్, ప్రపంచ ఇంజనీర్స్ చెప్తున్న మాట. రాకుండా వాళ్ళు పోతుంది. అందుకే అసలు విషయాలు మీకోసం చెప్తున్నాను కానీ నేను చెప్తున్నాను. అమరావతి రాజులు ఏలిన ప్రాంతం. ఇక్షాకులు, నాగార్జునులు, గౌతమ బుద్ధుడు వచ్చాడు,
అమరావతి మీరు చెప్పే అమరావతి ప్రాంతం కోర్ క్యాపిటల్ లో ఉందా? మీరు చెప్పే అదే అమరావతి అమరావతి నగరం మీరు ఇప్పుడు చెప్పే అమరావతి నగరం వీళ్ళకి అమరావతి మీరు చెప్పిన అంటే 29 అర్థం గ్రామాల్లో ఆ కోర్ క్యాపిటల్ లో ఉందా? ఎందుకండి కోర్ పచ్చి క్యాపిటల్ అబద్ధాలు ఆడతారు? అమరావతి. ఎందుకండి పచ్చి అబద్ధాలు శ్రీశైలం ఆడతారు? గారు, శ్రీశైలం గారు, కోర్ క్యాపిటల్ శ్రీశైలం గారు. 29 గ్రామాల్లో మీరు చెప్పిన శ్రీశైలం అమరావతి గారు. ఉందా? గుంటూరు శ్రీశైలం నుంచి గారు. బాలకోటే అమరావతి గారు ఆన్ బస్ స్క్రీన్ టికెట్ ప్లీజ్, కొట్టించుకుంటే కన్క్లూజన్ చెప్పండి బాలకోటే గారు ప్లీజ్. సిఆర్డి అంటే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. దాదాపుగా కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉంది. 7-8 నియోజకవర్గాలు. అమరావతి కూడా అందులో భాగమే. సంగమేశ్వర స్వామి కూడా అందులో భాగమే. ఒక విస్తారమైన ప్రాంతం. దానిని ఇంకాస్త ఎక్స్టెన్షన్ చేద్దామని చెప్తే 2వ విడత భూసేకరణ అనే మాట అంటేనే గోలగోలు చేస్తున్నారు. ఏది స్పోర్ట్స్ సిటీ కోసం. అందుకని ఒక విస్తారమైన ప్రాంతం. భూములు మాత్రం 29 గ్రామాలకు సంబంధించిన భూములే. ఒక మాట మాత్రం చెప్తున్నాం సార్, నిద్రపోయే వాళ్ళని లేపుతాం తప్ప నిద్ర నిలిచే వాళ్ళని లేపలేము. అలాగనే వైసీపీ వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఈ మావిగంతో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావడంలా. నాయకుడికి చెప్పలేరు. మీకు ప్రధానమైన నాయకులు ఎవరు మాట్లాడలేదండి. ప్రధానమైన నాయకులు బొత్స గారు కానీ లేదంటే రోజా గారు కానీ చాలా మంది నోళ్ళు మూతమైపోయి ఏం చెయ్యాలని అర్థం కాక తలబట్టుకుంటున్నారు. కాబట్టి Yes. ఇలాంటి విధానాల థ్యాంక్ యూ మూలాన ఈ బాలకోటే రాజకీయ గారు. పార్టీ అదేవిధంగా ముందుకు వెంకటేశ్వర రెడ్డి గారికి, భవిష్యత్తు జీవీఆర్ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ప్రజల రాజధాని